ప్రైజ్ ద లార్డ్. ముందుగా మీకు మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. కీర్తన 65:11-12 వచనాలు. You crown the year with your bounty, and your carts overflow with abundance. The grasslands of the wilderness overflow, the hills are clothed with gladness. Psalm 65:11-12. ఈ వాగ్దానం సమృద్ధివంతమైన సంవత్సరం యొక్క ప్రారంభంలో దేవుడిస్తున్న వాగ్దానం. దేవుని అనుగ్రహము మరియు ఆశీర్వాదాలు ఇందులో దాగి ఉన్నాయి. దేవుడు తన ప్రజలకు సమృద్ధి అయిన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇవి అనుభవించడానికి మనము మన జీవితాల కోసం దేవుని ప్రణాళిక మరియు ఉద్దేశాన్ని ఎరిగి జీవించటం మన వంతు. గత సంవత్సరంలో మనం అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మనం కాసేపు కూర్చొని దేవుని మంచితనాన్ని ధ్యానిస్తే దేవుడు మనతో ఉన్నాడని మనం తెలుసుకుంటాం. ఆయన మన అడుగులను నిర్దేశిస్తాడు, మనల్ని ఓదారుస్తాడు, మరియు మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు. మన జీవితంలో పరీక్షలు, శోధనలు, పరిశోధనలు ఇవి రావటం దేవుని యొక్క మంచితనం నిలిపివేయబడిందని రుజువు కాదు. అందుకే యోహాను సువార్త 16:33 యేసుక్రీస్తు ప్రభు అన్నారు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించున్నానని. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం మనం పరీక్షల నుండి మినహాయింపబడలేదు. కానీ యేసు లోకాన్ని జయించాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలని ఆజ్ఞాపించబడుతున్నాం. దేవుని వాగ్దానాలు కష్టాల మధ్య మనకు ఆనందాన్ని ఇస్తాయి. ఆయన వాగ్దానాలను పట్టుకోవడం వల్ల మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆయన మంచితనాన్ని చూడటానికి మరియు అనుభవించడానికి మనకు వీలు కలుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో కఠినమైన మార్గాల్లో సైతం దేవుని సమృద్ధి పొంగి పొర్లడం మనం చూద్దాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.